హలో, నమస్తే, ఆదాబ్. ఎక్కడున్నా ఎప్పుడైనా నేను మీ నాగార్జున. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ మీకు తెలుసు కదా, నాకెంతో ఇష్టమైన కాంబినేషన్. ఎంత బ్యూటిఫుల్ ఫిలిమ్స్, ఫెంటాస్టిక్ ఫిలిమ్స్. అండ్ వాళ్ళు నిజ జీవితంలో కూడా వెరీ 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 గుడ్ ఫ్రెండ్స్. ఏఎన్ఆర్ గారికి వారసుడిని నేను. ఓకే, అగ్రీడ్? ఓకే, గుడ్. ఎన్టీఆర్ గారికి 3వ తరం వారసులు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? సూపర్. సో లెట్స్ వెల్కమ్ మై ఫేవరెట్ పర్సన్, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, తారక్ జూనియర్ ఎన్టీఆర్. ప్లీజ్ ఆన్ ది స్టేజ్. అవును తారక్, నేను ఈ గడ్డంతో వాటితో వస్తాను అనుకున్నాను. ఇది చాలా బాగుంది గెటప్, ఫెంటాస్టిక్ గా ఉంది. మా అబ్బాయి సంవత్సరం నుంచి ఇలాగే చూస్తున్నాను నన్ను. కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం, ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపిద్దాం. ఒరిజినల్ గా ఎలా ఉంటాము? 1 year నుంచి ఉందా అది? 2015 ఫిబ్రవరి నుంచి పెంచుతున్నాను. ఇప్పుడు నానక ప్రేమతో రిలీజ్ తర్వాత తీసేద్దాన్ని. అయ్యో తారక్, అంటే మా అబ్బాయికి పాపం ఊహ వచ్చిన దగ్గర నుంచి నన్ను గడ్డంలోనే చూస్తున్నాడు. అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపిద్దామని. ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపించాలి. దానికి ఫస్ట్ అసలు చాలా ప్రిపేర్ చేసింది మా ఆవిడ. లైక్ ప్రంతి, లేదు మనం వీడియో రికార్డ్ చేద్దాం, సడన్ గా గడ్డం లేకపోతే నువ్వు గుర్తుపట్టాడేమో, పారిపోతాడేమో. సో చాలా హంగామా చేసి అన్ని చేసి వీడియో తీసి ఇది నాన్నే ప్రూఫ్ ఇప్పించాలి కాబట్టి అలా మొత్తం రెడీ చేసిన తర్వాత గడ్డం తీసేసిన తర్వాత ఎలాగనే నాన్న అన్నాడా. ఇంకా వీడియో అంతా దేనికో మాకే అర్థం కాలేదు. లేకపోతే బట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ గెటప్ తారక్. అండ్ నానక ప్రేమతో చేసా, వెరీ హ్యాపీ. బట్ ఆ గెటప్ తో ఒక వారియర్ రోల్ చేస్తే చాలా బాగుంటది అనిపించింది. మంచి కథ వచ్చినప్పుడు డెఫినెట్ గా చేయాలి. డోంట్, ఆ గెటప్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఓకే తారక్, ఇక్కడ ఈ సీట్స్ లో కూర్చుని ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని ఆడి ఆ హాట్ సీట్ కి వస్తారు అందరూ. నువ్వేమో సెలబ్రిటీ గెస్ట్ గా, మై గెస్ట్ గా వచ్చావు. సో అక్కడికి వెళ్తాకి ఏదో ఒకటి చేయాలి. వాట్ యు సే? సంథింగ్, వాట్ ఎవర్ యు లైక్. Dance, I wish I can dance. And dancer, one of the best dancers in the TFI Telugu industry, Tarak. I wish I can dance, but కాకపోతే నాకు అర్థమైంది నానక ప్రేమతో ఒక డైలాగ్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ నేచర్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది అని. అవును. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి, బై ద వే ఐ లైక్ ఇట్, ఇట్స్ కాల్డ్ సామాన్యుడి సింహాసనం. సామాన్యుడి సింహాసనం. సో నాకు చాలా ఇష్టమైన పదం అది. సో నేను కూడా సామాన్యుడిలాగే ఎవరిని ఇచ్చేయకుండా నేను మంచి డైలాగ్ చెప్పి అందరినీ గెలుచుకొని అక్కడికి వెళ్తానని. ఓకే, అనుకోండి. గెలుచుకునే డైలాగ్ చెప్పాలి. ఓకే. యమా, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయ్యా. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొండే ముక్కొట్టి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా ఆ సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? No doubt. Fantastic. Outstanding. ఆ సింహాసనం వెయిట్ చేస్తుంది. నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను నరుడు దేవుడు గురించి టాపిక్ జరుగుతుంది కాబట్టి సామాన్యుడిగానే వెళ్ళి కూర్చుందాం. సామాన్యుల సింహాసనం వెయిటింగ్. తారక్, కమ్. థ్యాంక్ యూ.
బంప్స్ వచ్చినాయి dialogue. నిజంగా థ్యాంక్ యూ ఉచ్చారణ వాట్ ఎవర్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. తాతగారు బ్లెస్సింగ్స్. రియలీ ఫ్యాంటాస్టిక్ తారక్. థ్యాంక్స్. అండ్ ఫర్ మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ సినీ కెరియర్ నాకు శివ చేంజ్డ్ మై లైఫ్. అండ్ నేను కూడా ఒక రాడికల్ స్టెప్ తీసుకుని ఒక కొత్త డైరెక్టర్, ఎవరు తెలియని వాళ్ళు, అంత కొత్త టైప్ ఆఫ్ స్టోరీ, అప్పుడు కొన్న స్టోరీస్ కాటికి స్టెప్ తీసుకుని శివ నా కెరియర్నే మార్చింది. మై లైఫే చేంజ్ అక్కడ నుంచి. ఐ రిమెంబర్ బాబాయ్ బికాస్ శివ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని మాట్లాడుకునే వాళ్ళందరూ. అవును, ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అప్పుడు చేంజ్ చేసింది. అండ్ సమ్వేర్ నేను విన్నాను నీ నాన్నకి ప్రేమతో కూడా నువ్వు అంత బాగా నీకు ఇష్టమైన ఇది అండ్ స్టెప్ అండ్ నీ 25th ఫిల్మ్ కింద చూస్ చేసుకున్నావు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్? నానక్ ప్రేమతో వాజ్ నెవర్ అ ఫిల్మ్ ఫర్ మీ బాబాయ్. నాకు సుకుమార్ గారితో సినిమా చేద్దాం ఎప్పటి నుంచో కోరిక. కాకపోతే భయం. అంటే ఆది, సింహాద్రి, మాస్ సినిమాలు చూశారు, నేను ఫైట్ చేయడం చూశారు. బట్ బాగా నాకు స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలని బాగా ఇష్టం. ఓకే. అంటే తెలుగు సినిమాలు చూసుకుంటే తాతగారి సినిమాలు, ఏఎన్ఆర్ తాతగారి సినిమాలు, అప్పట్లో శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు మనం చూసుకుంటే బాబాయ్ ఎంత స్టార్లైనా సరే కథకే ఇంపార్టెన్స్ ఉండేది బాగా. అద్భుతమైన చిత్రాలు ఇప్పుడు కూడా మనం చూస్తే వాటిని నిజంగా అబ్బా ఇలా మనం ఎందుకు చేయలేము, ఇలా మనం నిజంగా కథను ఎందుకు చెప్పలేము. అంటే నేను చేసిన తప్పులు కూడా చాలా ఉంటాయి బాబు. ఇప్పుడు మనం కథను సెలెక్ట్ చేసుకునేప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము, ఆ టైంలో ఆ మూమెంట్ లో మనకి ఏమనిపిస్తుందో అదే చేసేస్తాం. బట్ అల్టిమేట్ గా మనం సినిమా చేసేప్పుడు ఇది హిట్ అవుతుంది అని ఎప్పుడు చేయలేము. అది మనకి తెలియదు. రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చిన తర్వాతే మనకి వాళ్ళు ఇచ్చే రివార్డ్సే హిట్. అది అందుకే కదా తారక్ హీరోని కథానాయకుడు అన్నారు. ఎగ్జాక్ట్లీ, కథానాయకుడు. కథ ఉంది కాబట్టి కథని నడిపించే వ్యక్తి. సో ఆ ప్రాసెస్ లో ఉండగా నాకు సుకుమార్ గారితో సినిమా ఈసారి ఖచ్చితంగా డిసైడ్ చేసి లేదు చెయ్యాలి 25th అని కూడా ఐడియా లేదు బాబాయ్ మాకు అసలు. ఈ 25 అనుకోలేదు, తెలియదు మాకు అసలు, లెక్కలేదు, పెట్టుకోలేదు. సో ఎప్పుడైతే సుకుమార్ గారు సినిమా చేద్దామని అనుకున్నాము, అసలు ఈయన ఎలాంటి ఫిల్మ్ చేస్తారు, చాలా మంది అందరూ అనుకునేది ఏంటంటే అసలు సుకుమారు ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉండబోతుంది, సుకుమార్ స్టైల్లో ఉంటుందా ఎన్టీఆర్ స్టైల్లో ఉంటుందా. అసలు నాకే పెద్ద కన్ఫ్యూజన్, ఏం చేస్తారైనా, ఏం చెప్తారైనా. బికాస్ సుకుమార్ గారి ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ ఇంటెలిజెంట్. హీస్ రియలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ కథని చెప్పే ధైర్యం ఉంది అనే ఫీలింగ్ నాకు సుకుమార్ గారు. అందుకే మొన్న ఎప్పుడో చెప్పాను, సుకుమార్ గారు ఫ్లాప్ తీసినా కూడా దానికి రెస్పెక్ట్ ఉంటుంది అని. బికాస్ తిట్రు గబుక్కుని, ఎందుకంటే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ ప్రయత్నంకే రివార్డ్స్ ఇవ్వడం అనమాట. సో అయినా నేను ఇలా రఫ్ గా ఒక కథ అనుకుంటున్నాను అని ఒక వేరే పాయింట్ ఏదో చెప్పారు ఆయన. పాయింట్ చెప్పిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫెంటాస్టిక్ సార్, అసలు మీరు నన్ను చూస్తున్నారు ఆ కథలో అన్నాను. భలేవారు నువ్వు కాదు, మనం చేస్తున్నాం, ఇదే చేస్తున్నాం అని చెప్పి అయిపోయింది. సడన్ గా ఆయన హిస్ ఫాదర్ ఫెల్ సిక్. అవును, ఆ మధ్యన ఆయన నాన్నగారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఉన్నప్పుడు సుకుమార్ గారు రెగ్యులర్ గా వెళ్తున్నారు అక్కడికి. ఇంకా ఆయన కాసేపు కథ ఇదంతా మర్చిపోయారు, ఆయన అదంతా లేదు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ నాన్నగారు ఇంకా ఐ పర్సనలీ ఫీల్ ప్రాబబ్లీ ఒక కొన్ని గంటలు దూరంలో ఉన్నారు ఆయన బిఫోర్ హీ పాస్డ్ అవే. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాపి, భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపి వెళ్తే కళ్ళల్లో నీళ్లు ఉండి కూడా నేను కథ రాశాను తారక్ కోసం, ఆ కథను మర్చిపోమని చెప్పు, నేను వచ్చి ఇంకో కథ చెప్తాను అని అన్నారు. అంత ఎమోషనల్ సాడ్నెస్ లో ఉండి కూడా ఆయన ఆ మాట అన్నారు. సో బాపి వెంటనే నాకు చెప్పారు. ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్నగారు ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత ఓ రోజు ఇంటికి వచ్చారు ఆయన. అప్పుడు చెప్పిన కథ నాన్నకు ప్రేమతో. అంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన ఫీల్ అయిన ఎమోషన్స్ ఏంటి, దీన్ని నేను ఒక సినిమాగా చెప్తాం అనుకుంటున్నాను, మా నాన్నకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అనే ఇంటెన్షన్ తో కథ చెప్పారు. ఎప్పుడైతే సుకుమార్ గారు కథ చెప్పారో నాకు మా నాన్నగారు కనిపించేశారు. సేమ్ ఎమోషన్ నాకు నిజంగా నాన్న కనిపించేశారు. ఎప్పుడైతే బాపీకి కథ విన్నాడో వాళ్ళ నాన్న కనిపించారు, భోగల్ ప్రసాద్ గారు తనకు కనిపించేశారు.
ఎప్పుడైతే విజయ్ చక్రవర్తి కెమెరామెన్ విన్నాడో తనకి వాళ్ళ నాన్న కనిపించేశారు, దేవి విన్నప్పుడు దేవికి వాళ్ళ నాన్న కనిపించేశారు. సో దీంతో మాకు నాన్నకు ప్రేమతో మోర్ దెన్ అ ఫిల్మ్, ఇట్స్ బికమ్ అ లైఫ్. నాన్నకు ప్రేమతో ఇస్ అవర్ లైఫ్. ఇట్స్ నాట్ అ మూవీ ఫర్ మీ. నేను కాసేపు 25 ఇవన్నీ మర్చిపోతే అదృష్టం కొద్ది నాకేంటంటే నా 25 చిత్రం ఒక జీవితం కావడం, ఒక సినిమా కంటే మూవీ కంటే ఒక జీవితం కావడం, అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను మనం సినిమా చేసినప్పుడు ఐ నో ద ఫీలింగ్, ఐ ఫెల్ట్ ద సేమ్. ఐ ఎగ్జాక్ట్లీ ఆ సినిమాని లివ్ చేశాను మనం. ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమాల్లో బాబాయ్ మీరు యు స్టాప్ యాక్టింగ్, అవును, యు స్టార్ట్ లివింగ్. yes, బికాస్ వెన్ యూ యాక్చువల్లీ సీ మనం, నిజంగా చాలా సార్లు నేను కళ్యాణ్ అన్న కూర్చొని నిజంగా అనుకున్నా, అయ్యో తాతగారు ఉండుంటే ఎంత బాగుండేది. అవును, ఇలాంటి సినిమా ఒకటి, తాతగారు, నాన్న, బాబాయ్, మీరు, నేను అందరం కలిసి మనందరం చేస్తే ఎంత బాగుండేది అన్నా అని మాకు నిజంగా మాకు ఎంత బాధ అనిపించిందో అది. అండ్ ఐ రియలీ పర్సనలీ ఫీల్ దట్ మనం is people have loved it because they haven't seen Nagarjuna garu the actor, they've seen Nagarjuna garu the son, అవును, and they've seen Che the grandson. అవును, అంత కనపడుతుంది. and నానక ప్రేమతో is precisely that. ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఆ ఎమోషన్ నాకు కనపడుతుంది. రెడీ టు ప్లే. ఇంట్లో ప్రణతికి ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ గా చూస్తాం షో, అప్పుడప్పుడు సరదాగా ఈవినింగ్ కూర్చుని, అప్పుడప్పుడు కూడా కాదు, ఆల్మోస్ట్ రెగ్యులర్ గా. బికాజ్ ఐ డోంట్ నో, ఐ రియలీ లవ్ ద షో అండ్ ఐ రియలీ లవ్ ద వే యూ హ్యాండిల్ ఇట్. అండ్ ప్రంతి ఇస్ బోత్ ఆఫ్ అస్ ఇద్దరం కూర్చొని చూసేప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి ఇప్పుడు మనమే ఇంట్లో కూర్చొని అదే ఆడుతున్నప్పుడు కొన్ని ఆన్సర్లు చెప్తా ఉంటాం కదా. సో ప్రంతి ఎప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఆడేయచ్చు కదా. ఓకే, బట్ సో ఫైనలీ ఐఎమ్ హియర్ and I'm sure Pranti is going to watch ఇప్పుడు కూర్చుని ఇప్పుడు అలా చూస్తూ ఉంటుంది. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తాడా లేదా. ప్రణతి పర్లేదు, విల్ డూ వెరీ వెరీ వెల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, అఫ్ కోర్స్ యువర్ సెలబ్రిటీ ప్లేయర్, అండ్ జనరల్ గా సెలబ్రిటీస్ వచ్చినప్పుడల్లా ఎవరికొకరికి ఇస్తారు ఇక్కడ గెలుచుకున్న డబ్బులు. వాట్ ఈస్ యువర్? నేను గెలిచే అమౌంట్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ కి, ఫెంటాస్టిక్, అలాగే ఎన్బిటిఆర్ మెమోరియల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, yes they do జాబ్ చేస్తున్నారు. సో ఈ రెండిటికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. తారక్, గేమ్ లోకి వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ముందు కూర్చున్నారు తారక్, జూనియర్ ఎన్టీఆర్. రూల్స్ చెప్పేస్తాను. 1 నుంచి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 1000 రూపాయల నుంచి 1 కోటి రూపాయలు గెలుచుకోవచ్చు. 5th క్వశ్చన్ కి రీచ్ అవుతే 10,000, అంటే అది సేఫ్ పాయింట్, దానికన్నా కిందకి వెళ్ళరు. 10th క్వశ్చన్ కి రీచ్ అవుతే 3,20,000, దట్స్ అనదర్ సేఫ్ పాయింట్. అండ్ 11th క్వశ్చన్ నుంచి అఫ్ కోర్స్ ఇట్ డబుల్స్ అవుతా ఉంటుంది. అక్కడ నుంచి 1 నుంచి 5 క్వశ్చన్స్ కి 45 seconds టైం ఉంది. దట్ ఈస్ ద టిక్ టాక్ వెళ్తా ఉంటుంది. 6 to 10 క్వశ్చన్స్ కి 60 seconds టైం లిమిట్. 11th క్వశ్చన్ నుంచి నో టైం లిమిట్, ఎంతసేపు అని ఆలోచించుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ ఉంది, అంటే ఆప్షన్ బి కర్డ్, ఆప్షన్ బి పెరుగు ఫిక్స్. హైదరాబాద్ లో ఉండి రాయితా తెలియపోతుంది. రైట్ ఆన్సర్. పెరుగుతో 1000 రూపాయలు గెలుచుకుంటాం, ఇంకా విజయం అలాగే పెరుగుతూ ఉండాలి. 2,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓ ప్రముఖ తెలుగు పాటలో ఖాళీ పూర్తి చేయండి. డాష్ కే అందని ఒకే ఒక అందానివో. కంప్లీట్ దిస్ పాపులర్ తెలుగు సాంగ్. డాష్ కే అందని ఒకే ఒక అందానివో. యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ బాపు, ఆప్షన్ బి పికాసో, ఆప్షన్ సి రవివర్మ, ఆప్షన్ డి ఠాగూర్. ఆప్షన్ సి రవివర్మ. ఆప్షన్ సి రవివర్మ. ఓకే, ఆప్షన్ సి రవివర్మ ఫిక్స్. ఒకసారి పాట హమ్ చేసేస్తే పొద్దుగా. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ప్రణతికి పాట పాడి వినిపించావా? లేదా? ఇన్ఫాక్ట్ లేదు, అంటే కాకపోతే రవివర్మ అనే పదం తీసేసి వేరే వేరే పెయింటర్ పదం పెట్టి పాడాలి. బాగుంటుంది. అది కుదరలేదు కాబట్టి ఆగిపోయాను. మై మామ్ రియల్లీ లవ్స్ దిస్ సాంగ్.
అమ్మకి బాగా బాగా ఇష్టం ఈ పాట. సో యా, మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళందరూ బాగా నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పాటలు పాడడం, వాళ్ళందరూ కూర్చొని అంతాక్షరి ఆడుతూ ఉంటారు. అంతాక్షరి 5 అక్క చెల్లెలు వాళ్ళు. చెప్పావు నాకు ఒకసారి. Yeah. Yeah. సో వాళ్ళు పాత పాటలు, హిందీ సాంగ్స్ అవ్వచ్చు, తెలుగు పాటలు అవ్వచ్చు, కన్నడ పాటలు అవ్వచ్చు. సో అలా కొంచెం బాగా పాపులర్ అయిపోయిన పాట నా లైఫ్ లో. నైస్ నైస్. సో అలా హెల్ప్ అయింది. Yes. ఓకే. నాన్నకు ప్రేమతో కూడా ఒక పాట పాడావు. ఎస్, ఐ వాంట్ ఫాలో యూ. ఇప్పుడు ఒకసారి హమ్ది కూడా హమ్ చేసేయచ్చు కదా. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. Alright, permission granted. Follow the game. Right answer. Okay, 2000 is yours. 3000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిలో నమస్కారం అని అర్థం వచ్చే పేరు ఏది? విచ్ ఆఫ్ దీస్ నేమ్స్ మీన్స్ నమస్కారం ఇన్ తెలుగు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రవీణ, ఆప్షన్ బి ప్రతిమ, ఆప్షన్ సి ప్రతిజ్ఞ, ఆప్షన్ డి ప్రణతి. ఆప్షన్ డి ప్రణతి. ఆప్షన్ డి ప్రణతి. అంటే ఇది కూడా ఒక పాటని ఏదో మైండ్ లో పెట్టుకొని అనుకుంటున్నాను. ఫిక్స్ ఏనా? Let's go with D, Pranati. Option D, Pranati. And I'm sure my wife will not let me down. Yeah, of course. Definitely not let you down. Right answer. Pranati, namaskaram. Pravina, expertise. And Pratima, oka bomma, Sila Silpam. And Pratigna is pledge. Audience? ప్రణతికి ఏ విషయంలో నమస్కారం పెట్టాలనిపించిందా? అన్ని విషయాల్లోనా? అంటే she's changed my life for good. గ్రౌండ్ చేసింది. బాగా అంటే చాలా హైపర్ గా ఉంటాను నేను ఎప్పుడు. బట్ ప్రణతి నన్ను చాలా కామ్ చేసింది. కామింగ్ ఫ్యాక్టర్ she has and I think the best gift ప్రణతి నాకు ఇచ్చింది is Abhay. And I don't know, I'm indebted to that girl all my life. And Abhay is walking now, కదా? Yeah, he's running. Running. అదే హైపర్నెస్ వచ్చి ఉంటుంది. Yes. ప్రణతి, so many nice things ఇవాళ నీ గురించి. తారక్ తో ఇంకా చాలా చెప్పిస్తాను ఇవాళ. జస్ట్ కీప్ వాచింగ్. ఓకే, 5000 రూపాయలు. క్వశ్చన్ కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిలో భారత్ లో ఏ రాష్ట్రము వినియోగించని ఆర్టీఓ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ఏది? Which of these is not an RTO vehicle registration code used by a state in India? Your options: option A, AM, option B, TS, option C, JK, option D, KL. Option A, AM. Option A, AM fix up? Okay. Yes. Option A, AM fix. ఎలిమినేషన్ ప్రాసెస్ లో వచ్చా తెలుసా? TS is the new registration. Yes, TS 9999 is your car number. అందుకే KL is Kerala, so KL is Kerala, JNK is Jammu and Kashmir, and AM అసలు స్టేట్ కోడ్ లేదు. రైట్ ఆన్సర్. గుడ్ వర్కింగ్ అవుట్. Thank you. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ తారక్ ఇట్లా వర్కౌట్ చేయొచ్చు. Yeah, exactly. And lot of questions. I'm sure నువ్వు గేమ్ చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. కాకపోతే అంత ఉంది బాబే, ఆ టైమర్ టిక్ 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 టిక్. అంటే నాకే ఇంత టెన్షన్ గా ఉందంటే కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందా? రియలీ ఇంటెలిజెంట్ గా కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఈ టైమర్ ఒకటి. ఎస్, అవును బాబే, అవును. బట్ ద గేమ్ ఇస్ సచ్ గేమ్ ఆఫ్ విట్స్, గేమ్ ఆఫ్ కరేజ్, గేమ్ ఆఫ్ బ్యాలెన్సింగ్. నాకెందుకో దిస్ కామ్ గా ఆ టైమర్ ఒకటి తీసేస్తే కొంచెం కామ్ గా ఆలోచిస్తే 10వ క్వశ్చన్ దాటేస్తే ఉండదు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ 10,000 రూపీ క్వశ్చన్కి వచ్చేసాం. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓ విల్లు బాణంతో ఉన్న చిన్న బాలుడి గుర్తుతో కనిపించే ప్రేమ కాంక్షలకు ప్రతిరూపమైన రోమన్ గాడ్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రోమన్ గాడ్ ఆఫ్ లవ్ అండ్ డిజైర్?
who's usually symbolized by a little boy with a bow and arrow? Your options. Option A, Nike. Option B, Apollo. Option C, Cupid. Option D, Zeus. Option C, Cube. Option C, Cupid. He's very sure Tarak is already been stuck by Cupid. Fix the Cupid, please. And right answer. Thank you. అడగనా అసలు కొంచెం ఇబ్బందులు పెట్టినా అసలు ఏ ఏజ్ లో క్యూపిడ్ బాణం పడింది? నాకు హై స్కూల్లో పడింది క్యూపిడ్ బాణం. ఆల్మోస్ట్ అదే. When I was in my high school. But I'm sure I can't. ఇంకా మీరు మరీ ఇబ్బంది పెట్టేసి పేర్లు అడగదు. పేర్లు వద్దు, పేర్లు. హై స్కూల్. పేర్లు వద్దు. High school, I think when I was in my 10th standard. పడిందా? Yeah. First time. పాట ఏమన్నా పాడావా? అస్సలు లేదా? గడ 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 షేక్. పోనీ అప్పట్లో అమ్మాయి తెలియని ఫీలింగ్ అంటే అదేంటో అప్పుడు ఆ వయసులో మీనింగ్ కంటే ఎక్కువ ఇట్స్ నైస్ స్వీట్ ఫీలింగ్. అది చెప్పలేము. అది నైస్ ఫీలింగ్. ఫస్ట్ ఎలా మొదలవుతుందంటే అంటే మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, గర్ల్ ఫ్రెండ్స్, మనకు ఉండకూడదా అది అనే దగ్గర నుంచి మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి యూ గెట్ ఇన్ టు ఇట్ అనమాట. ఆ అమ్మాయికి తెలుసా పోనీ కనీసం? మీ ముందు చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి. మీరు నన్ను అడిగితే ఎలా, మీరు ఇంకా మీరు యు ఆర్ ద క్యూపిడ్ గాడ్ ఫర్ ద టిఎఫ్ఐ. అమ్మాయికి చెప్పావా? చెప్పలేదు. ఓకే, అందుకనే అడుగుతున్నాను. ఓకే, 20,000 రూపాయల ప్రశ్న. యూ హావ్ 60 seconds టైం నౌ. ఓకే, సో టైం కొంచెం స్లో అయింది. 20,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కాఫీ గింజలపై ఎక్కువ ప్రెజర్తో ఆవిరిని పంపడం ద్వారా చేసే కాఫీని ఏమంటారు? What is the name given to coffee that is brewed by forcing steam through coffee beans at high pressure? Your options. Option A, cappuccino. Option B, espresso. Option C, latte. Option D, mochaccino. It's either cappuccino or espresso. Definitely not latte or mochaccino. You can work it out with little logic. I think I'll go with B, espresso. Fix చేసినా? Option B, espresso. Option B, espresso. Please. Yeah. Fix. Yes. Yeah, espresso. I'm sure. Espresso is a shot. Latte is with milk. Latte is with milk. Mochaccino is with syrup. Yes. And cappuccino? There's again steam, but the steam is in the milk. So espresso is the right answer. Right answer. So that's why I said logic గా వర్కౌట్ చేసేయండి. నాకు మీ ఎక్స్ప్రెషన్స్ భయం వేస్తుంది. 20,000 is yours. 40,000 రూపాయల ప్రశ్నకి వెళ్తున్నాం. బ్రేక్ వెళ్ళాలి. వై డోంట్ యూ ఆస్క్ ఫర్ అ బ్రేక్? చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఫ్రంట్ ఆఫ్ మీ తారక్ జూనియర్ ఎన్టీఆర్. వేడెక్కుతుంది సీటు అని బాగా ఆడుతున్నాడు. 7వ క్వశ్చన్ దగ్గర ఉన్నాం అండ్ లైఫ్ లైన్స్ అన్ని అలాగే ఇంటాక్ట్ గా ఉన్నాయి. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రత్యూష సపోర్ట్ అనే ఓ ఎన్జిఓను స్థాపించిన నటుడు నటి ఎవరు? Which of these actors founded an NGO called Pratyusha Support? Options. Option A, Kajal Agarwal. Option B, Samantha Ruth Prabhu. Option C, Ram Charan Tej. Option D, Siddharth. Option B, Samantha. Option B, Samantha. Fix. Looks like you're very sure. Fix చేయండి. Option B, Samantha Ruth Prabhu. సమంత సినిమాలు చేసావు కదా చాలా. 3 ఫిల్మ్స్
అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది దీని గురించి. yes అంతే కదా. రైట్ ఆన్సర్. సమంత రుత్ ప్రభు ఫిబ్రవరి 2014 లో లాంచ్ చేసింది ప్రత్యూష సపోర్ట్ ఫర్ అండర్ ప్రివిలేజ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అందించడం కోసం స్టార్ట్ చేసింది. షీఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. గివ్ హర్ అ బిగ్ అప్లాస్. ఇక్కడికి వచ్చింది ఇదే ఎంఈకే దగ్గర అక్కడ కూర్చుని ఆడింది అండ్ ప్రత్యూష సపోర్ట్ కోసం కూడా గెలుచుకున్న డబ్బులంతా అక్కడ ఇచ్చింది. నాకు బాగా గుర్తు. అండ్ కలకల నవ్వుతానే ఉంది త్రూ అవుట్. ఫస్ట్ క్వశ్చన్ లోనే అయిపోయిందంటే ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్ అవ్వదు, అన్ని బాగానే ఉన్నాయి. బ్రిలియన్స్ అండ్ ఇంటెలిజెన్స్ మాటలు అర్థం కావు సార్. అవును. 80,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మహారాష్ట్రలోని ఈ పట్టణాల్లో భౌగోళిక గుర్తింపు పొందిన చేతితో చేసే పాదరక్షకులకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? విచ్ ఆఫ్ దీస్ టౌన్స్ ఇన్ మహారాష్ట్ర ఇస్ వైడ్లీ నోన్ ఫర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుట్వేర్ విచ్ ఇస్ అ జియోగ్రఫికల్ ఇండికేషన్? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కోల్హాపూర్, ఆప్షన్ బి పందర్పూర్, ఆప్షన్ సి నాగ్పూర్, ఆప్షన్ డి ఔరంగాబాద్. కోల్హాపూర్. ఆప్షన్ ఏ కోల్హాపూర్. కోల్హాపూర్ చెప్పులు అంటే కోల్హాపూర్ చెప్పు. ఫిక్స్. ఆప్షన్ ఏ కోల్హాపూర్. కోల్హాపూర్ ఇస్ ఫేమస్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. చెప్పుల వరకే తెలుసు. నెక్స్ట్ తెలియదు నాకు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటే Yes. మహాలక్ష్మి కోల్హాపూర్ వెళ్ళి. ఎస్. Performers of which Indian dance form usually wear ornaments that are made of lightweight wood called burugu? Your options. Option A Bharatanatyam, option B Kathakali, option C Kuchipudi, option D Mohiniyattam. I would take a lifeline for this. కంప్యూటర్ గారు టైమర్ ఆపేయండి. యువర్ అ కూచిపూడి డాన్సర్ కదా? Yes. I'm confused between Kathakali and Mohiniyattam. ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఫ్లిప్ చేయొచ్చు, ఆడియన్స్ పోల్కి వెళ్ళొచ్చు, డౌట్ ఉంటే డబుల్ డిప్ తీసుకోవచ్చు. If I take a double dip, and Yeah, the but answer is you, wrong, if it is wrong, you're out of I'm the out. game. Let me go with the audience poll. Let me Computer see what garu. the audience think. ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి. ఏ శాస్త్రీయ నృత్య కళాకారులు సాధారణంగా తేలిగ్గా ఉండే బురుగు కర్రతో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తారు? భరతనాట్యం, కథకళి, కూచిపూడి, మోహినియాట్టం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Wow. A Bharatanatyam 8%, B Kathakali 28%, C Kuchipudi 48%, D Mohiniyattam 16%. It's definitely not Kuchipudi. It's either Kathakali or Mohiniyattam. ఎలా అనుకుంటున్నావు కూచిపూడి కాదని? Because I was a Kuchipudi dancer. And ప్రశ్న ఒకసారి క్లియర్ గా చదువుకో. which Indian dance form usually wear ornaments that are made of lightweight wood called burgu? Your time starts now. Okay. Because I've never worn wood ornaments, but టైం అయిపోతుంది. fine, I'll go with the audience. Let's say ఆడియన్స్ see Kuchipudi. Let me see. కూచిపూడి ఫిక్స్. కంప్యూటర్ గారు నా మాట ఎందుకు వింటావు తారక్? నేను ఏదో అంటా ఉంటా. ఊరికే ఎందుకంటే ఆడియన్స్ నువ్వు కూచిపూడి చేసావు, కాదు నీకు తెలుసు. కాదు డెఫినెట్ గా Huh? కాదు. అంటే ఆడియన్స్ పాపం వాళ్ళని ఫీల్ అవ్వనివ్వకుండా. ఇప్పుడు బూరుగు కర్ర
చిన్నప్పుడు నిమ్మకూరులో కానీ విజయవాడలో కానీ నేను బూరుగు కర్ర ఎప్పుడు చూడలేదు బాబు. చిన్నప్పుడు చెట్లు చూడలేదు. వెదురు కర్ర తెలుసు. వెదురు కర్ర తెలుసు. లైట్ వెయిట్ ఆర్నమెంట్స్. ఐఎమ్ షూర్ ఇట్స్ కథకళి. కథకళి. యా బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ కథకళి బికాస్ డాన్స్ ఫామ్ లో వాళ్ళు అంతంత వెయిట్ గా ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ వేసుకుంటారు. లైట్ వెయిట్ ఉండాలి అని ఆర్నమెంట్స్ వేసుకుంటారని అనుకుంటున్నాను. కూచిపూడి బికాస్ నేను చూసి నేను పెట్టుకున్న ఆభరణాలు లైట్ వెయిట్ గానే ఉండింది కదా, కానీ మెటల్ ఉండింది కదా. బాబాయ్ ప్లీజ్ త్వరగా చెప్పండి, నాకు టెన్షన్ వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటింగ్ లో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇక్కడ తారక్ అని టెన్షన్ లో ఉన్నాడు. అంటే ఏమి జస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కూచిపూడి నేను చేశాను, కర్ర వాళ్ళేదే, బట్ బూరుగు లైట్ వెయిట్ వుడ్ కాల్డ్ బూరుగు. ఆడియన్స్ కూచిపూడి అన్నారు. మారుతున్న కాలంతో పాటు తను నేర్చుకున్న కూచిపూడి కాదు కథకళి అనుకుంటున్నాను. కానీ ఆడియన్స్ తో పాటు వెళ్ళారు. తారక్ ఒక్క విషయం చెప్పు, వీఆర్ ఆల్ యాక్టర్స్. బాబాయ్ ప్లీజ్. మనం ఎప్పుడు ఏం చేస్తాం? ఆడియన్స్ ఏమంటే అది చేస్తాం కదా. వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. కరెక్టా? yes రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ చెప్పు అందరికి. ఇటు థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. గాడ్. మొదట్లో అలా ఉండేది, ఇప్పుడు కూచిపూడి మచిలీపట్నానికి దగ్గరగా ఉంది కదా. ఎస్, అందుకని రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ స్టార్ట్ అయింది. బట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సీమ్స్ కంప్యూటర్ గారు చెప్తున్నారు. నైస్. ఓకే తారక్, ఆడియన్స్ హెల్ప్ తో వచ్చేసాం 1,60,000కి. 3,20,000 అంటే సేఫ్ పాయింట్. 10th క్వశ్చన్. దీని తర్వాత టైమర్ కూడా ఉండదు. హ్యాపీగా ఇది ఒక క్వశ్చన్ చెప్పేస్తే ఒక లైఫ్ లైన్ అయిపోయింది. బట్ వెరీ వాల్యుబుల్ లైఫ్ లైన్. సీరియస్లీ. 3,20,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు తాను సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమాలో ఏ పాత్రను పోషించారు? వాట్ రోల్ డిడ్ ద లేట్ ఎన్టీ రామారావు గారు ప్లే ఇన్ హిస్ డెబ్యూ మూవీ? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పోలీస్, ఆప్షన్ బి న్యాయవాది, ఆప్షన్ సి రైతు, ఆప్షన్ డి స్వాతంత్ర సమరయోధుడు. ఆప్షన్ ఏ పోలీస్, ఆప్షన్ బి లాయర్, ఆప్షన్ సి ఫార్మర్, ఆప్షన్ డి ఫ్రీడమ్ ఫైటర్. ఆప్షన్ ఏ పోలీస్. క్లియర్ గా చెప్పేసావు కదా. ఆప్షన్ ఏ పోలీస్ ఫేక్స్. అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. పోనీ ఆ సినిమా పేరు, ఆ ఇన్సిడెంట్ నాన్నగారు ఎవరో చెప్పుంటారు కదా. తాతగారిది ఫస్ట్ మూవీ వాజ్ మన దేశం. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళక ముందు చేసిన సినిమా నా దేశం. ఇదే డిఫరెన్స్. మన దేశంలో ఎప్పుడో ఒక ఫోటో చూసాను తాతగారిది. అప్పట్లో కాకి లాగు వేసుకుని ఒక బెల్ట్ పెట్టుకుని ఉన్నారు. ఫోటో గుర్తొస్తుంది. సో బట్ మన దేశం ఆయన ఫస్ట్ ఫిల్మ్. నా దేశం ఆయన రాజకీయాలకు ముందు వెళ్ళక ముందు లాస్ట్ ఫిల్మ్, ఆఖరి ఫిల్మ్. తర్వాత ఆయన చాలా సినిమాలు చేసేది. సో అలా పోలీస్ అనుకుంటున్నాను. బట్ తర్వాత అలాంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఇంకా తర్వాత అయినా కన్విక్షన్ చేసినప్పుడు అది వేరుగా ఉండింది. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తర్వాత. బట్ అందుకే పోలీస్ అని అనుకుంటున్నావు. You're absolutely right. బట్ అక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఆ సినిమాలో. మొదటి రోజు
యాక్టింగ్ అంటే రియల్గా యాక్ట్ చేయాలి, నిజంగా యాక్ట్ చేయాలి అని అనుకున్నారు. తాతగారు చేతికి లాఠీ ఉంది, అక్కడ వాళ్ళందరినీ కొట్టారంట. ఓ మై గాడ్. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ యూ ఆర్ టెంపర్ అవును. బ్రదర్ కి కళ్యాణ్ కి పటాస్ పటాస్ ఇద్దరికి కలిసి వచ్చాయి. పోలీస్ క్యారెక్టర్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఇట్స్ కృష్ణావతారం అనుకుంటాను. ఆయన దుర్యోధనుడితో ఛాలెంజ్ చేస్తారు, పద్యం పాడుతూ ఫ్లూట్ తో, అంటే నీ తొడ చీల్చే వరకు నేను నిద్రపోను అన్నట్టుగా. అంటే దుర్యోధనుడికి తొడ మీద కొడితేనే కదా అవును చనిపోయేది. అవును. అలాంటి ఛాలెంజ్ లో ఏదో మామూలుగా తాతగారికి ఏంటంటే బాగా బలంగా ఉండాలి. అవును. ఆయనకి రీజన్ ఏంటంటే అలా వెయిట్ గా ఉంటేనే మనం కరెక్ట్ గా మన బాడీ పోస్చర్ కరెక్ట్ గా వస్తుంది, ఎమోషనల్ కమ్అట్ పర్ఫెక్ట్ గా వస్తుంది, మనం నిల్చోవడం కూడా బాగుంటుంది అన్నట్టుగా ఆయన. ఎస్పెషల్లీ అప్పుడు అంతా లైవ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ తర్వాత ఎడిటింగ్ చేసి అవును. సరే ఒకసారి ఆయన ఫ్లూట్ తో అన్న తర్వాత ప్యాకప్ చెప్పేశారంట, బ్రహ్మాండంగా వచ్చింది. బాగుందా అని అడిగారంట. బాగుంది కాదు, నిజంగా బాగుందా? నిజంగా బ్రహ్మాండంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది అంటే సర్లే అని ప్యాకప్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. తాతగారు రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కసారి నాకెందుకు ఒక 1 more చేద్దామని ఉంది అని అన్నారు. అదేంటి రామారావు గారు 1 more అడిగారంటే నిజంగా ఏదో ఫీల్ అయి ఉంటారు కదా అని అందరినీ పిలిపించారంట. అందరినీ పిలిపించిన తర్వాత మళ్ళీ టేక్కి వెళ్ళారు, మళ్ళీ అలాగే చేశారంట. అదేంటి 1 more ఎందుకు అడిగారు, మరి అలాగే చేశారు కదా అని చెప్పి అడుగుదామని చెప్పి రూమ్కి వెళ్తే ఈ తొడ మీద ఇంత వాత ఉందంట. ఫస్ట్ టెక్కి రెండో టెక్కి తేడా ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు చాలా సౌమ్యశీలిగా ఉంటాడు, కానీ కృష్ణుడు దేవుడు అవతారం కాబట్టి ఒక్కసారి తనకి గనక నిజంగా కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను. అందుకే గట్టిగా కొట్టుకున్నాను కృష్ణుడు కోపం బయటికి రావడానికి. అప్పుడు రివైండ్ చేసి చూస్తే రామారావు గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తేడా ఉందంట. నిజంగా కొట్టేసుకుని అప్పుడు మనకి యోడి కొలోన్ అని ఒకటి ఉండేది, అది పెట్టి అలా పెట్టేసుకున్నారంట. మంట పెట్టి ఉంటుంది బాగా. అసలు ఆయన పట్టించుకోరు, అసలు తెలుసు. ఆయన కథలు ఎన్నో విన్నాను. అయ్యో. ఓకే, 3,20,000 rupees ఫర్ NTR ఫౌండేషన్ and whichever you want to give. I'm very happy to give you this. Thanks, brother. Thank you. ఇంకా గెలవాలి. సిట్ ప్లీజ్. ప్రణతి ఎక్కడ వరకు గెలుస్తాం అనుకుంది? ఏమనుకోలేదా? ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆల్సో. తను కోరుకున్నంత గెలవాలి. ఓకే, 6,40,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నో టైమ్ లిమిట్, వర్కౌట్. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి తండ్రి ఎవరు? అకార్డింగ్ టు ద మహాభారత, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద్రోణాచార్య? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి గౌతముడు, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి జమదగ్ని. ఆప్షన్ సి భరద్వాజుడు. ఆప్షన్ సి భరద్వాజుడా? ఫిక్స్ చేసేనా? భరద్వాజుడు. ఆప్షన్ సి భరద్వాజుడు ఫిక్స్. హౌ డిడ్ యూ వర్క్ దిస్ అవుట్? చాలా యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, మాట్లాడుకుంటున్నావు. ద్రోణాచార్యుడు
కౌరవులకి పాండవులకి ఆయన Yes. టీచర్ గా ఉన్నారు. నాకు జమదగ్ని గౌతముడి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. బట్ తాతగారు డైలాగ్ ఒకటి ఉంటుంది, దానవీర శూరకర్ణలో డైలాగ్, అది అందుకే ఒకసారి అనుకున్నా. నీ తండ్రి భరద్వాజుని జనను మెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా నీదే కులము అని అడుగుతాడు ఆయన. ద్రోణాచార్యుడిని అడుగుతాడు ఆయన. అంటే ఏమంటాడు ఆయన? ఏమనరు ఆయన. అందుకే అక్కడ ద్రోణాచార్యుడిని సంబోధిస్తూ నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అని అడుగుతారు ఆయన. ద్రోణాచార్యుడి తండ్రి భరద్వాజనే అని అనుకుంటున్నాను, భరద్వాజుడు అని అనుకుంటున్నాను. తాతగారు డైలాగ్ కాబట్టి తాతగారు తప్పు చెప్పరు. ఎప్పుడు రీసెర్చ్ అంతా ఆయనే చేస్తుంటారు. ఆయనే చేసుంటారు. ఇంకా ఆయన ఒక్కసారి ముద్రేశారంటే ఇంకంతే. ఇంకందుకే భరద్వాజుడు. Fantastic! Right answer. తాతగారు ఎలా హెల్ప్ చేస్తున్నారు నీకు అసలు ఆయన గుర్తుపెట్టుకున్నాయండి. ఆయన ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని ఆ డైలాగ్ అనుకుని దాంట్లోంచి తీసావు ఇది ఆన్సర్. మై గాడ్ అంతే. ఇంకా ఆ డైలాగ్ చెప్పేసి ఒకసారి. అమ్మో వద్దా? ఒక్కసారి చేశాను బాబాయ్ సాహసం. అది రామయ్య వస్తావయ్య అనే సినిమాలో చెప్పాను. ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడు తాతగారి డైలాగులు చెప్పకూడదు, తాతగారి డైలాగులు చెప్పే సాహసం చేయకూడదు అని ఇంకా ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్. ఇంకా అది వద్దు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం మానవ ప్రయత్నమే. ఇంకా ఆయన దేవుడు, మనం ఇంకా ఆయన చేయలేం ఆయనలాగా. మనం ఎంత చేసినా కూడా చేయలేం. అంతే, ఆయనలాగా కాదు. ఎస్. ఓకే, అనదర్ వన్. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఫ్రంట్ ఆఫ్ మీ తారక్ జూనియర్ ఎన్టీఆర్. 6,40,000 you have won. Of course, తప్పు ఆన్సర్ చెప్పకూడదు, చెప్తే యూ ఫాల్ బ్యాక్ టు 320. రైట్ ఆన్సర్ చెప్తే 12,50,000. క్విట్ అయితే 6,40,000 is yours for the trust. 3 లైఫ్ లైన్స్ లో 2 తీసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. జాగ్రత్తగా యూజ్ ఎవ్రీథింగ్, అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని వాడుకుని. ఓకే, వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ విత్ మై సెల్ఫ్. ఓకే, 12,50,000 రూపాయల ప్రశ్న ఫర్ జూనియర్ ఎన్టీఆర్. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ హిల్ స్టేషన్స్ లో తమిళంలో లేక్ ఫారెస్ట్ అని అర్థం వచ్చే పదం నుంచి ఆ పేరు వచ్చినది ఏది? విచ్ ఆఫ్ దీస్ హిల్ స్టేషన్స్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద తమిళ్ ఫర్ లేక్ ఫారెస్ట్? యువర్ ఆప్షన్స్: ఏ ఎర్కాడ్, ఆప్షన్ బి కూనూర్, ఆప్షన్ సి కొడైకెనాల్, ఆప్షన్ డి ఉదగమండలం. తమిళంలో తమిళంలో ఆ అర్థం రావాలి. Probably phone a friend. ఓకే, తమిళ్ తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తారా? యా అంటే ఓకే, కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి ఫోన్ ఫ్రెండ్. ఓకే, తారక్ ఫ్రెండ్స్ ని ఒకసారి చూపించేస్తారా స్క్రీన్ మీద? కాల్ కళ్యాణ్ ఫోన్ చేస్తే తమిళ వచ్చా బాగా? అంటే సేమ్, అంటే కొంచెం, అంటే ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్ ఒక దగ్గర. ప్రాబబ్లీ ఆయన హెల్ప్ చేస్తారేమో ఆయన, బికాస్ ఆయన హీ స్టడీడ్ ఇన్ కోయంబత్తూర్, హి డిడ్ హిస్ ఇంజనీరింగ్. ఓకే, సో ఆయన ప్రాబబ్లీ హెల్ప్ చేస్తారేమో. ఆల్ రైట్, లెట్స్ హోప్ హి హెల్ప్స్. కంప్యూటర్ గారు కళ్యాణ్ రామ్ కి కలపండి.
ఇది కన్నడకి సంబంధించి అయితే అమ్మకి కలిపేస్తే చాలు. మరి వచ్చేసేది ఆన్సర్. చెప్పేస్తా. వి హావ్ ఓన్లీ 30 seconds టైం. షూర్. సో ఫ్రేజ్ ద క్వశ్చన్ త్వరగా, తనకి ఈజీగా ఉండేది. Done. కళ్యాణ్ బాగా ఎమోషనల్ కదా, ఎమోషనల్ మ్యాన్ కదా. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా సార్లు కళ్యాణ్తో నాన్నగారిని కలుస్తాకి వెళ్ళి. అవును అవును. హలో 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 కళ్యాణ్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను కళ్యాణ్, నాగార్జున మాట్లాడుతున్నాను. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. మీ వాయిస్ ఇప్పటి పడలేదు సార్. ఒకప్పుడు ఈ ప్లేస్ లో వచ్చి కూర్చున్నాం, ఇప్పుడు తమ్ముడు కూర్చున్నాడు ఇక్కడ. ఓ హాట్ సీట్ లో ఉన్నాడా? ఆ, నాన్న ఎలా ఉన్నావు? చెమటలు పట్టేస్తున్నాయి అన్న. అవునా నాన్న? కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. ఆల్రెడీ 6,40,000 రూపీస్ గెలుచుకున్నాడు. వావ్, కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. అండ్ ఈ వర్క్డ్ ఇట్ అవుట్ బ్యూటిఫుల్లీ. చాలా చక్కగా వర్కౌట్ చేసుకున్నాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ అందరికి. ఎస్, ఎవ్రీబడి సేస్ సేమ్ టు యూ. అండ్ 12,50,000 రూపాయల ప్రశ్న కోసం నీ హెల్ప్ ఇప్పుడు అవసరం. నానా అండి. ఓకే ఓకే, ఐ ట్రై మై బెస్ట్ అండి. యూ విల్ ట్రై యువర్ బెస్ట్. సో యూ రెడీ? 30 seconds టైం ఉంది కళ్యాణ్. షూర్ సార్, ఐఎమ్ రెడీ. ఓకే, రైట్, రెడీ. తారక్, స్టార్ట్. Which of these hill stations gets its name from the Tamil for Lake Forest, Anna? ఓకే. Which of these hill stations gets its name from the Tamil for Lake Forest? అంటే ఆ పేరు లేక్ ఫారెస్ట్ అనే మీనింగ్ వచ్చేలాగా. ఓకే. A is Yarkod, B is Kunur, C is Kodaikanal, D is Udagamandalam. ఆప్షన్ ఒకసారి చదువుతానా? A Yarkod, Kunur, Kodaikanal, Udagamandalam. Yarkod, Kunur, Kodaikanal, Udagamandalam. Time is up. Okay. ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే డబుల్ డిప్. I'll go for the double dip. ఐడియా ఉంటే ఓకే, యాక్టివేట్ చేయండి డబుల్ డిప్. C Kodaikanal. సి కొడైకెనాలా? ఒకసారి ఫిక్స్ చేసామని చూడు. తమిళంలో Because Yarkod, I'm not sure it's in Tamil Nadu. Yarkod, I think it's in Kerala. ఐ షూర్? I think so. I mean, to an extent, I think. Kunur is probably, తమిళనాడులో ఉన్నది అన్నది లేదు. but comes from Tamil for Lake Forest. So obviously, I'm making it, zeroing it down to Tamil Nadu. పక్కపక్కన ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం అంటే కర్ణాటక ఏపీ అంటే బార్డర్ వెళ్తే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అంటే ఏ భాష అక్కడుండే కేరళ వాళ్ళు తమిళనాడులో ఉంచే తమిళ్ మీనింగ్ వచ్చేది పెట్టుకోరు అని ప్రాబబ్లీ నా ఫీలింగ్. ఓకే, ఫిక్స్ చేద్దాం అయితే. ఇట్స్ ఉదగమండలం ఆర్ కొడైకెనాల్. ఉదగమండలం ఇస్ ఊటీ. ఓకే, ఉదగమండలం, మండలం అంటే శిఖరం ప్రాబబ్లీ. Kunur, I think it's in Karnataka. I don't know if it's in Kerala or whatever. I think Kunur, Ur sounds very Kannada. Kodaikanal, canal, canal, canal. Kodai. నీకు Adavi. ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ యూ హ్యావ్ ద ఆప్షన్ టు క్విట్ నౌ ఆల్సో విత్ 6,40,000. Baba, absolutely. What I've won, I think, is it's definitely not here for money. యా, It's playing Play the with game. you. It's spending time with you. I లిటిల్ don't బిట్ mind. ఫర్ చారిటీ. Little bit for charity. I think I'm happy with what I have. If I'm wrong, I'm wrong. Some information. If I'm right, I'm right. ఓకే, I would go with C Kodaikanal. సి కొడైకెనాల్ ఫిక్స్. అప్పుడప్పుడు పెద్దల మాటలు వినాలి. తప్పు చెప్పాను. రాంగ్ ఆన్సర్. కొడైకెనాల్ ఇస్ రాంగ్. యూ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్. తమిళనాడులో కాదు. అయ్యో.
ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి జస్ట్ థింక్. Now I'm confused. Now I'm totally confused. Totally. That's the game. Totally. ఈజీ కదా చెప్పడం ఇక్కడ కూర్చుని. I know, Baba. But trust me, one day మాత్రం నాకు ఎప్పటికైనా కుదిరితే మాత్రం మనం ఈ గేమ్ ఆడాలి. కాకపోతే మీరు ఇక్కడ నేను అక్కడ కూర్చోవాలి. కూర్చొని ఆడదాం, చేద్దాం. అది కూడా. ఒకసారి అసలు చాలా టెన్షన్ గా ఉంది ఇక్కడ. ఓ మై గాడ్. నేను ఆ తప్పు మాత్రం చేయను. అక్కడ కూర్చొని ఓ గాడ్. అందరూ పడే అవస్థలు చూస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని. I can feel it. I can feel it. And I can't quit also right now. ఇప్పుడు క్విట్ చేయలేము. ఇంకొక్కటి తీసుకోవచ్చు. Father had a donkey, donkey died, father died, pinky ponky. Pinky pinky ponky, father had a donkey, donkey died, father died, pinky pinky ponky. Definitely not Udagamandalam. Definitely not. Kunur, no. Okay, just a wild guess. A. Yarkad. ఎయిర్ కార్డ్. ఫిక్స్ కంప్యూటర్ గారు. ఇంకి పింకి పావుకి ఆడావు. Because answer తెలియదు కాబట్టి wild guess, బాబాయ్. తమిళంలో ఫారెస్ట్ అంటే ఏంటి, అడవి అంటే ఏంటి? జస్ట్ తమిళ్ తెలుసు కదా. కాడు. కాడు. So I'm right. Yeri means lake. Oh my God. Kadu means forest. It is also called as jewel of the south. Wow. అది సేలం పైనే ఉంది ఎర్కాడ్. Wow. Oh my God. Wow. Right. Okay. Tarak, sit down. మీ ఫ్యామిలీలో నాకు ఫేవరెట్ పర్సన్ ఎవరు తెలుసా? మీ నాన్నగారు. బాగా ఇష్టం ఆయన అంటే. ఆయన మేము సినిమా చేసినప్పటి నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. నేను సీతారామరాజు షూటింగ్ వచ్చేవాడు చూసాను. బాగా ఇష్టం ఆయన అంటే. బాగా అనేవాళ్ళు తమ్ముడు తమ్ముడు తమ్ముడు. అవునవును, తమ్ముడు తమ్ముడు. నేను అన్నాను, ఎవరిని పిలవను అన్నాను. ఆయన ఒక్కళ్ళనే తప్పితే ఇంకెవరిని అన్నయ్య అని పిలిచేది నేను. వెంకట్ కూడా వెంకట్ అంటమే తెలుసు మా బ్రదర్. ఆయన మాత్రం అన్నా అంట. అసలు మీ ఇద్దరి రిలేషన్ భలే ఉంటుంది, చూడాలి. అది ఎంత చెప్పినా కుదరదు. దాన్ని బాగా అసలు ఎన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు మాట్లాడతారు. నేను బాగా కనెక్షన్ అయింది మా ఇద్దరు. వెరీ వెరీ గుడ్ కనెక్షన్. ఫెంటాస్టిక్. తారక్, ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఇంకా గెలుచుకోవచ్చు. బట్ అది సామాన్యుల సింహాసనం. నేను కూర్చున్నావు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. 12,50,000 రూపాయలు వన్. లాస్ట్ ఇది గెస్ వర్కే, ప్యూర్ గెస్ వర్కే. బట్ I'm deeply honored, very happy being here. It's మీతో ఆడడం ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఐ హోప్ ఈ సామాన్యుడి సింహాసనం డబ్బుతో పాటు మీ నవ్వుని కూడా అలా చూసి వెళ్ళాలి. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ a lot. Thank you. Okay. Thanks a lot. Come. చాలా ఎంజాయ్ చేశాను తారక్తో ఆడుతూ. చాలా రోజులైంది తారక్ని కలిసి. అండ్ తను షూటింగ్లో బిజీగా ఉండి కలవలేదు. అండ్ చక్కగా మాట్లాడుకున్నాం, గేమ్ ఆడాము. అండ్ వెరీ హ్యాపీ. పండగంటే ఇది. అండ్ 12,50,000 రూపాయలు గెలుచుకున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాస్ టు తారా.
హూటర్ మోగింది. ఈ ఎపిసోడ్కి టైం అయిపోయింది. ఐ లవ్ యూ ఆల్ అండ్ నౌ డ్రీమ్ టైమ్ స్టార్ట్స్. గుడ్ నైట్.